ఇందులో టెలర్స్ ఈరోజు ప్యాంట్ కట్ చేస్తున్నాము. చూడండి, ఈ పొడవు మన కాలు మడతకి అలా గీసుకోవాలి. పొడవు పెట్టుకొని హాఫ్ కొలత పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ పెట్టుకోవాలి. ఒక అంగుళం తగ్గించి పెట్టుకోవాలి, ఎందుకంటే నడుం బెల్ట్ వస్తుంది కాబట్టి. కిస్తా డౌన్ 7 అంగుళాలు పెట్టుకోవాలి. పెట్టుకుని హాఫ్ కొలత కిస్తా డౌన్ అలా మార్కింగ్ పెట్టుకోవాలి. నడుం దగ్గర కూడా అలా ఒక అంగుళం సైడ్కి పెట్టుకొని ఆ షేప్ కోసం తీసుకోవాలి. ఇక్కడ నడుంలో చూసుకోవాలి. నడుంలో చూసుకొని దానికి 2 అంగుళాలు పెంచుకోవాలండి ఫిల్ఫిల్ కోసం. అలాగే కిస్తా దగ్గర సీటు కొలుసుకొని సెంటర్ మార్క్ పెట్టుకోవాలి. అలాగే కాళ్ళు లూజ్ సైడ్ని కొంచెం వదలాలి, 2 అంగుళాలు వదిలేయాలి. సెంటర్ మార్క్ నుంచి ఒకసారి గీత గీసుకోండి. సెంటర్ మార్క్ అలా వేసుకొని అలా సెంటర్ గీసుకొని అక్కడి నుంచి ఇక్కడ మోకాలు లూజ్ సెంటర్. మోకాలు లూజ్ 15 ఉంది, అందులో సగం. కింద కాలు లూజ్ 10 ఉంది, అందులో సగం పెట్టుకొని అలా ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ స్కేల్ తోటి అలా షేప్ తీసుకోవాలి. అలాగే మోకాల వరకు మామూలు స్కేల్ తీసి ఇక్కడ నుంచి ఈ స్కేల్ తోటి ఇలా షేప్ తీసుకోవాలి. ఇక్కడ కూడా ఇలా కటింగ్ చేస్తున్నాం చూడండి. ఇదంతా మనం కట్ చేసి ఎదరపోట్ అండి. వెనకాల భాగానికి ఇలా పెట్టేసుకొని ఎదర దానికి కాలు దగ్గర అది ఖర్చులు ఏం పెట్టలేదు. ఇప్పుడు వెనకాల బట్టి పెడతాము. ఒకసారి చూడండి. పైన 1.5 పెట్టుకొని క్రాస్గా పెట్టుకోవాలి. మొత్తం లూజ్ చూసుకొని మోకాలు లూజ్ 15 కదా, అందులో చూసుకొని ఖర్చు కాలు లూజ్ 10 కదా, అది కూడా చూసుకొని కొంచెం అడ్జస్ట్ పెట్టుకోవాలి. సీట్ 29 డాట్స్ సైడ్ పెట్టుకోవాలి. ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. కొంచెం అరంగుళం ఖర్చు పెట్టుకొని అలా కట్ చేసుకోవాలి. దీంతో 1.5 ఖర్చు పెట్టుకొని కిందకి కలుపుకోవాలి. ఫ్రంట్ క్రాస్ పాజిట్కి అలా మార్క్ పెట్టుకోవాలి. కిస్తా ముక్క నడుం బెల్ట్ తీసుకోవాలి. మనం కిస్తా ముక్క తీసేది, కిస్తా ముక్కకి అలా పెట్టుకోవాలి. మన ఇలా వేస్ట్ కడిగి ఉంటుంది కదా,
అలాగే ఈ జాయింట్ వేసుకోవాలి. ప్యాంట్ కటింగ్ అర్థమైంది కదమ్మా. మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా.